అతిపెద్ద లొంగుబాటు ఆయుధాలను త్యజించిన 139 మంది మావోయిస్టులు. మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజుల ఇక 3 జిల్లాలే మిగిలాయి. కేంద్రం లొంగుబాటులో ఆసన్న ఇక 3 జిల్లాలే మిగిలాయని కేంద్రం అంటుంది. అండ్ లొంగుబాటులో ఆసన్న, ఇది 12 పేజీలో ఉందంట. తర్వాత చదువుదాం. అండ్ ఇక్కడ పోస్టర్ చూడొచ్చు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు తుపాకీని అప్పగిస్తున్న మావోయిస్టు అగ్రనేతల మల్లోజుల వేణుగోపాలరావు. ఈయన మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారంట. సో అందరు హ్యాపీగా ఉన్నారు. దట్స్ గ్రేట్. అండ్ ఇక్కడ చూద్దాం. గడ్చిరోలి, రాయపూర్ మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుందంట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు ఎలియాస్ భూపతి అలియాస్ సోను. వేణుగోపాలరావు, భూపతి, సోను, ఎన్ని పేర్లు! గత 2-3 రోజులుగా ఆయుధాలను త్యజించిన వారి వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడయ్యాయి. బుధవారం గడ్చిరోలిలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో మల్లోజులతో పాటు మరో 60 మంది ఛత్తీస్గఢ్లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో అధికారులు జిల్లాల్లోనంట, ఛత్తీస్గఢ్లోని జిల్లాలంట ఇవి. ఈ 3 జిల్లాల్లో అధికారుల సమక్షంలో 78 మంది లొంగిపోయారంట. దట్స్ గ్రేట్. అండ్ రూపాయి 6 కోట్ల రివార్డుల్ని రూపాయి 6 కోట్ల రివార్డున్న మల్లోజుల అంట. ఆయన బట్టిస్తే 6 కోట్లు ఇస్తామని ఆల్రెడీ చెప్పినట్టు. చూద్దాం అదేందో. మల్లోజుల వేణుగోపాల్ తలపై రూపాయి 6 కోట్ల రివార్డు ఉంది. ఆయనతో కలిసి 60 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారు. వారంతా 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అందులో AK-47లు, ఇన్సాస్ రైఫళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్లాటూన్ ఆపరేషన్లను నిర్వహించడంతో పాటు మావోయిస్టుల వ్యూహకర్తగా మల్లోజుల వ్యవహరించారు. 2 రోజుల కిందే వీరంతా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో 78 మంది మావోయిస్టుల లొంగిపోయారు. ఇందులో 2 దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులున్నారు. మావోయిస్టుల పార్టీలో అత్యంత శక్తివంతమైన పీపుల్స్ లిబరేషన్స్ గెరిల్లా ఎల్ఏ లొంగిపోయిన వారిలో ఉన్నాడు. లొంగిపోయిన వారందరికీ రూపాయి 50,000 చొప్పున అందించారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులు రాజ్మన్ మాండవి, రాజు సలాం ఆధ్వర్యంలో ఒక్క కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళలతో సహా 50 మంది లొంగిపోయారు. 2023 నుంచి ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్లో 2,000 మంది దాకా నక్సల్స్ లొంగిపోయారని అధికారులు తెలిపారు. నమ్మకమైన మధ్యవర్తులతో అంట. సో 2,000 మంది దాకా నక్సల్స్ లొంగిపోవడం అనేది చాలా గ్రేట్ గైస్. నమ్మకమైన మధ్యవర్తులతో, నమ్మకమైన మిడిల్ పర్సన్స్ ఉండడం వల్ల అయిందంట. బంబ్రాగఢ్ అటవీ ప్రాంతంలో నమ్మకమైన మధ్యవర్తుల ద్వారా పోలీసులు చర్చలు కొనసాగించారు. చివరకు 10 రోజుల కిందట లొంగిపోతానన్న తన మాటకు మల్లోజుల కట్టుబడి ఉంటారని ఫొడేవాడ గ్రామస్తులతో ఆయన జరిపిన సంభాషణలతో తేలిపోయిందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 13వ తేదీ ఉదయానికల్లా ప్రభుత్వంలో చర్చలు పూర్తయ్యాయి. అదే రోజు సాయంత్రం బంబ్రాగఢ్ తాలూకాలో ఓదరి గ్రామంలో సహచరులతో కలిసి లొంగిపోయేందుకు వస్తున్నారని సందేశం వచ్చింది. మల్లోజుల 13వ తేదీ రాత్రి మరో 60 మందితో కలిసి వచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గుడ్చిరోలికి తరలించారు. 60 మందితో కలిసి వచ్చారంట. వారిని అదుపులోకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో తీసుకొని గుడ్చిరోలి, అంటే ఇది ఒక జిల్లా పేరు చెప్పారు కదా, ఆ గుడ్చిరోలికి తరలించారంట. ఇక్కడ అందరినీ చూడొచ్చు. వీళ్ళంతా మావోయిస్టులు, అందరు లొంగిపోయిన వారు. వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన మావోయిస్టులు.
ఇక్కడ చూడవచ్చు ఈయన వేణుగోపాల్ అండ్ ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వీళ్ళంతా అధికారులు, ఎన్నికల మిలిటరీ అధికారులు అండ్ వీళ్ళనమాట. ఈయన వేణుగోపాల్. దట్స్ గ్రేట్. 1939 మంది లొంగిపోయారు. కేంద్రం అంటున్నారంట. 1639 మంది లొంగిపోయారు అని కేంద్రం అంటుంది. అదేందో చూద్దాం. దేశంలో ప్రస్తుతం నక్సలైట్ల తీవ్ర ప్రభావం 3 జిల్లాలకే పరిమితమైందని కేంద్ర హోంశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లోని ఇంకా తీవ్రంగా వారి కార్యకలాపాలు ఇప్పటిదాకా 312 మంది నక్సల్స్ను హతమార్చామని, 836 మందిని అరెస్టు చేశామని, 1639 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. 312 మందిని హతమార్చారంట అండ్ 836 మందిని అరెస్ట్ చేశారంట అండ్ 1639 మంది లొంగిపోయారంట. సో ఇది రికార్డ్. అండ్ రెడ్ కారిడార్కు త్వరలో స్వేచ్ఛ. ఫడ్నవీస్ ఏమంటున్నారంటే రెడ్ కారిడార్కి స్వేచ్ఛ దొరుకుతుందని అంటున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణలో విస్తరించిన రెడ్ కారిడార్కు త్వరలో స్వేచ్ఛ కల్పిస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గడ్చిరోలిలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మల్లోజుల లొంగుబాటు అతిపెద్దదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ల నుంచి 100 మంది దాకా లొంగిపోతున్నారని తెలిపారు. దట్స్ గ్రేట్. ఫడ్నవీస్ సార్, దట్స్ గ్రేట్. లొంగుబాటులో ఆషన్న అంట. లొంగుబాటలో ఆషన్న, ఇగో ఈయననే అనుకుంటా ఆషన్న. మావోయిస్టుల మరో కీలక నేత పల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న. తక్కలపల్లి వాసుదేవరావు అయిన పేరు, యాక్చువల్గా ఆషన్న అంటారంట. ఆషన్న అజ్ఞాతం వీడినట్లు తెలుస్తుంది. ఆయన వెంట 150 మంది వరకు కేడర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆషన్న బృందం ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతుందంట. ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇంకా 2 రోజులల్లా అక్కడ సీఎం సమక్షంలో ఇంకా అవకాశం ఉందంట. మలుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆషన్న ఐటీఐ పాలిటెక్నిక్ చదివారంట. ఈ ఆషన్న 1991లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 1999లో పీపుల్స్ వార్ యాక్షన్ టీంకు అధిపతిగా నియమితులయ్యాక అదే ఏడాది హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడి రోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్కు నేతృత్వం వహించినట్లు తెలిపారు. ఉమేష్ చంద్రను పట్టపగలే నడి రోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్కు నేతృత్వం వహించినట్లు చెప్తారంట. ఉమేష్ చంద్రని హత్య చేసిన దాంట్లో ఈయన ఉన్నారంట. 2000లో నాటి ఏపీ హోంమంత్రి ల్యాండ్ మైన్తో పేల్చేసి చంపేయడం, 2003లో అలిపిరి సీఎం చంద్రబాబు కాన్వాయ్ను క్లేమోర్ మైన్తో పేల్చి హత్యకు యత్నించడం లాంటి దుశ్చర్యలతో ఆషన్న పేరు విస్తృతమైంది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి కాన్వాయ్ దగ్గర కూడా ల్యాండ్ మైన్స్ పెట్టారంట. సో చంద్రబాబు నాయుడు అటాక్లో కూడా ఈయన ఉన్నారంట ఆషన్న. సో లొంగిపోవడం అనేది గ్రేట్ గైస్. ఏది జరిగినా ఇక్కడ నుంచి మంచిగా ఉంటే చాలు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కువగా హింసించకుండా సరిగ్గా వాళ్ళకి ఏం కావాలో అవి చేసి పెడితే అంత బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అంతా బాగానే ఉండాలనుకుందాం. ఇది గైస్ లొంగిపోయిన మావోయిస్టుల న్యూస్.